సార్ అమెరికాలో ఉన్న మన భారతీయ ఎన్ఆర్ఐలు అయితే ఎవరెవరు ఉన్నారు సార్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఐటీ ఎంప్లాయీస్ ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత కదా మీరు అడిగేది. సో ట్రంప్కి బైడెన్కి డిఫరెన్స్ ఏంటంటే, ట్రంప్ లీగల్ ఇమిగ్రేషన్కి ప్రోత్సహిస్తాడు, బైడెన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ప్రోత్సహించేవాడు. మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఇల్లీగల్స్ రోహింగ్యాలని వీళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల వసతులు ఇచ్చి మన ఎలా చేస్తూ ఉండిందో, అలాగే ట్రంప్ కూడా ఇల్లీగల్గా గోడలు దుంకి బార్డర్ నుంచి దాటి వచ్చిన వాళ్ళంతా శాంచురీ సిటీస్ అని చెప్పని ఇట్లాంటివన్నీ పెట్టేసి అక్కడంతా వీళ్ళకి అకామిడేషన్స్ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల గవర్నమెంట్ ఫెసిలిటీస్, డబ్బులు వాళ్ళకి అన్నీ ఇచ్చేసి వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వాళ్ళని ఒక ఓట్ బేస్గా తయారు చేసుకుంది మైనారిటీస్. ఎవరు? బైడెన్ గవర్నమెంట్, స్పెషల్గా డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఇప్పుడు ట్రంప్ వచ్చి దాన్ని రివర్స్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అయితే కొంచెం టైటనింగ్ చేస్తూ ఉన్న సమయంలో మన వాళ్ళకి కన్ఫ్యూజను, ఇది మనకి మంచిదా చెడా అనేది తెలియకుండా ఉంది. అయితే మన దేశానికి మాత్రం మంచే జరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అక్కడ అమెరికాకి వెళ్ళినా కూడా రాబోయే కాలంలో అమెరికా విపరీతంగా డబ్బులు ప్రింట్ చేసి దాని డాలర్ యొక్క వాల్యూ పోయేటట్టుగా చేసుకుంది. అది జనాలకి తెలియట్లేదు. వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ ప్రకారంగా దానికి వాల్యూ లేకపోయినా కూడా వాల్యూ ఉందన్నట్టుగా చూపించుకుంటా ఉంది. అయితే ఇప్పుడు ఆ విషయం అందరికీ వేరే దేశాలన్నిటికీ తెలిసిపోయింది. కాబట్టి అది అందరికీ తెలిసే లోపు చక్కదిద్దుకుందామని చెప్పని ట్రంప్ అన్ని దేశాలతోటి డెఫిసిట్ ఉన్న కంట్రీస్ మీద ట్యాక్స్లు వేసి ఆ డెఫిసిట్ని పూడ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. అది ఆయన దేశానికి ఆయన చేసుకోవటం అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి కాబట్టి. అయితే మన ప్రాబ్లం ఏంటి? మన ఎన్ఆర్ఐస్ పరిస్థితి ఏంటి? మన ఎన్ఆర్ఐస్కి ఫ్యూచర్లో అంతకుముందు ఉన్నంత ఈజీగా ఉండదు. ఎందుకంటే అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. అన్నీ అమెరికాలోనే తయారు చేస్తే అమెరికాలో అన్నీ కూడా కాస్ట్ పెరిగిపోయినట్టే కదా. కాకపోతే వాళ్ళకి నేషన్గా వాళ్ళ కరెన్సీ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంత కాస్ట్ పెరిగిపోయిన తర్వాత శాలరీస్ పెరగకపోతే అమెరికా వెళ్ళేం లాభం? అక్కడేం మిగలకపోతే మళ్ళీ ఇక్కడికి ఇండియాకి పంపించుకోను, తర్వాత ఇండియాకి వస్తే మళ్ళీ వాళ్ళు బెటర్ లైఫ్ ఉంటుంది అని కదా అందరు పోయేది. కాబట్టి ఆ రోజులు పోయినట్టే. ఇంకా స్లోగా అది ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది. అమెరికన్ డ్రీమ్ అనేది మెల్లగా తగ్గుతూ పోతుంది. కాబట్టి మన ఇండియన్ సొసైటీకి ఇంకా బయట దేశాలకు వెళ్ళటం కంటే కూడా మన దేశంలోనే ఏదైనా చేయాలని చెప్పి మన వాళ్ళు చూసుకుంటే మంచిది. కాబట్టి లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకి వెళ్ళి చదువుకొని మళ్ళీ అక్కడ ఏదో ఉద్యోగాలు చేసి ఆ అప్పులు తీర్చుకుందాము, ఇటువంటి డ్రీమ్స్ స్లోగా వేడైపోతున్నాయి. అక్కడున్న స్టూడెంట్స్కి మాత్రం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏ జాబ్స్ రావట్లేదు. అక్కడ స్లోడౌన్ అయింది. మనకి ఇండియాలో కూడా తెలుస్తుంది ఆ స్లోడౌన్. ఇక్కడ న్యూ హైరింగ్ లేదు కదా ఐటీలో. సో దానివల్ల మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది నెక్స్ట్ 6 months to 1 yearలో వెనక్కి వచ్చి రావటం మొదలవుతుంది. అక్కడ కూడా పరిస్థితి స్లోగా కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్తారు. అది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళు డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు అప్పు తీసుకొని నువ్వు లగ్జరీగా బతికినోడు ఉంటాడు కదా, అప్పు ఇవ్వటం మానేస్తే వాడి పరిస్థితి ఏమవుతుంది? అదే పరిస్థితి అమెరికా. ఇప్పుడు దాకా అందరి దగ్గర అప్పు తీసుకొని బతుకుతూ ఉంది, లగ్జరీ లైఫ్. ఇప్పుడు ఆ అప్పు ఇచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. సో అక్కడ చేంజెస్ కనపడుతూ ఉన్నాయి. ఆ చేంజెసే కనపడుతున్నాయి. సో అమెరికా డ్రీము మెల్లంగా వీనైపోతుంది. కాబట్టి ఏది కానీ కష్టమో నిష్ఠూరమో మన దేశంలో మన లైఫ్ని క్రియేట్ చేసుకోవడం మంచిది. అది నా సజెషన్. జై హింద్.